హలో అండి, వెల్కమ్ టు శివాని మృగాక్షి ఛానల్. నేను కొంచెం ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు, నన్ను కాల్ చేస్తున్నారు. సరే, ఓకే, మీ కాల్ లిఫ్ట్ చేయట్లేదని మీరు బాధపడకండి. నాకు కొంచెం వీలు చూసుకొని నేను మాట్లాడతాను కదా. వీలైనంత వరకు ప్రతి ఒక్కరితో మాట్లాడడానికి ట్రై చేస్తున్నాను. సరే, నేను ఇప్పుడు వీడియోలోకి ఎందుకు వచ్చాను షార్ట్లోకి అని అంటే, చూడండి, నాకు ఎప్పుడో పెట్టాడు ఒక తమ్ముడు, అమ్మ చెప్పినట్టుగా నా కోరిక తీరింది, జూలైలోనో ఏమో అంట. నా కోరిక తీరింది అని చెప్పేసి నాకు వీడియోతో సహా పంపించారు. నిజంగా ఆ వీడియో చూసిన తర్వాత నా కళ్ళల్లో నిజంగా సంతోషానికి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. నా సంతోషాన్ని నేను మీతో కూడా పంచుకోవాలని చూస్తున్నాను, కాబట్టి పంచుకుంటాను. తప్పకుండా ఆ వీడియో చూడండి. దుర్గమ్మ తల్లి, లలితమ్మ తల్లి, ఆ జగన్మాత ఎవరైతే ఆవిడ బాటలో నడుస్తున్నారో వాళ్ళకి ఎంత తోడుగా ఉందో ఈ వీడియో చూడండి. అసలు ఇప్పుడు నెక్స్ట్ వస్తుంది. తన స్క్రీన్ షాట్ పెట్టాను నేను. ఫస్ట్ తను నాకు ఏమైతే రాశారో అది చదివిన తర్వాత అది స్క్రీన్ షాట్ పెట్టి తర్వాత ఆ బాబు పంపించిన వీడియోని కూడా నేను పంపిస్తాను, చూడండి ఈ వీడియోలో. చూసారా, అమ్మ తోడుగా ఉందని ఎలా నిరూపిస్తున్నారో చూసారా. అక్కడ గంగమ్మ తల్లి అలా పొంగుతుంటే నిజంగా నా కళ్ళల్లో ఆ గంగమ్మ తల్లి ఇక్కడికి వచ్చేసింది అనమాట. అమ్మకి చెప్పుకోవడము, అమ్మ పాదాల దగ్గర కోరిక మీరు నన్ను అడగడం ఏంటో, అమ్మ పాదాల దగ్గర పెట్టడం ఏంటో, నేను ఆ తల్లి చక్కగా మీ అందరి కోరికలు తీర్చడం ఏంటో నాకు తెలిసి. అమ్మ సరే, నీ వంతు ప్రయత్నం నువ్వు చెయ్యి. నువ్వు ఒక ఆడపిల్లవి, నువ్వు మాన్యువల్ ఫైట్ అయితే నువ్వు చెయ్యలేవు, కానీ అందరి మనసులో మాత్రం నువ్వు వెళ్ళగలుగుతావు. నీ మాట రూపంలో అందరికీ నేనున్నాను, నా బాటలో నడిస్తే ఆడపిల్లలకి అన్యాయం జరగదు అన్న ఉద్దేశం వాళ్ళకి కలుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు ఆడపిల్ల లలితమ్మ స్వరూపంగా తీసుకుంటే ఏ ఒక్కరు ఆ తల్లి మీద చెడుగా చెయ్యి వేయడానికి ముందు పడరు. దుర్గమ్మ తల్లి తప్పకుండా వాళ్ళని శిక్షిస్తుంది అన్న ఉద్దేశం మీ మాటల రూపంలో వాళ్ళకి మీరందరూ దుర్గమ్మ బిడ్డలే అని గుర్తు చేయడం, ఇవన్నీ నీ మాటల ద్వారా వాళ్ళకి పంచిపెట్టు అని నన్ను పుట్టించిందేమో, నా జన్మకి కారణం ఇదేనేమో అని నాకు అర్థమైపోతుంది ఇప్పుడు. నిజంగా ఈ సంతోషాన్ని నేను ఎలా మీకు చెప్పాలో కూడా అర్థం కావట్లే ఆ వీడియో చూసిన తర్వాత. కానీ ఏమో